సో గైస్ చీకట్లోకి వెళ్తున్నాం. ఈ రూమ్లో ఏముందో ఎవ్వరికి తెలియదు. అసలు ఏముందబ్బా ఈ రూమ్లో అని ఇలా ట్రై చేస్తుంటే. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. సో ఇప్పుడు టైం 9 అవుతుందన్నమాట. ఇవాళ లేట్గా లెగిసా, ఎందుకంటే నేను నైట్ షూట్ చేసా. 12 వరకు షూట్ జరిగింది. తర్వాత ఇంటికి వచ్చేసి ఇంకా తినేసి పడుకునేసరికి 1:32 అయిపోయింది. అందుకని లేగలేకపోయా. నేను ఫుల్ వర్క్ ఉందన్నమాట, అందుకని బాగా టైర్డ్ అయిపోయాను అనమాట. సో ఓకే, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను అనమాట. వెళ్ళి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి వర్కౌట్ చేసి, ఇంకా స్క్రిప్ట్ వర్క్ ఉంది వాళ్ళ మన షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ వర్క్ అయితే సెకండ్ డ్రాఫ్ట్ కంప్లీట్ చేయాలి. సో అది కూడా కంప్లీట్ చేసుకొని వీడియో ఎడిటింగ్ ఉంది, అది చేసుకొని అప్లోడింగ్స్ ఉన్నాయి. సో ఇవాళ కూడా బిజీ షెడ్యూల్ అనమాట. ఇవాళ కూడా మనం లేట్గా లెగిసినా సరే మనం డిప్రెస్ అవ్వకుండా సో వర్క్ అనేది కంటిన్యూ చేసేయాలి. సో ఇప్పుడైతే రూమ్కి వెళ్తున్నా డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దామని, వర్కౌట్స్ చేద్దామని. ఫస్ట్ టిఫిన్ చేస్తాను, ఎందుకంటే 9 అయిపోయింది కాబట్టి టిఫిన్ చేసి ఒక ½ అన్ అవర్ ఆగి ఇంకా వేరే యాక్టివిటీస్ చేసుకుంటా. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే రాగి జామ కోడిగుడ్డు తాగట్లేదు. బ్రో అయితే నీటి పెళ్లి కొడుకులా రెడీ అయ్యాడు. ఏంటి బ్రో, ఏంటి స్పెషల్? ఓకే, పెళ్లి కొడుకులా కాదంట, చలేస్తుందని ఫుల్గా చేశాడు. సో ఏంటి బ్రో టిఫిన్ ఏంటి ఈరోజు? టిఫిన్కి ఏంటి కారణం? టిఫిన్కి ఆకలేస్తుంది, లేట్గా లేచా కాబట్టి. నైట్ బిర్యానీ ఒకటి తెచ్చుకున్నాం. ఓకే, నాకు మా వాడికి ఒకటి తీసుకుంటే సగం సరిపోలేదన్నమాట. ఓకే, ఇంకా అది 1 అయిపోయింది టైము, ఇంకెక్కడ తెచ్చుకున్నాం అని చెప్పి పడుకున్నాం. సర్లే ఇంకా అని చెప్పి పొద్దున్న లెగుద్దాం అనుకున్నా. 7కి లెగిసా. ఓకే, లెగిసి అసలు ఫుల్ మబ్బుగా ఉంది. కాసి ఒక అరగంట పడుకున్నా. 9కి లెగిసా. ఓకే, సరే ఇప్పుడు మనం టిఫిన్ చేసేసి మళ్ళీ మేము రూమ్కి వెళ్ళిపోయి అలాగో వర్కౌట్ చేస్తూ ఉంటాం. వర్కౌట్స్ చూపిస్తా గాయస్. ఓకే, హాయ్ గాయస్, ఈరోజు అయితే మళ్ళీ టీ షాప్ దగ్గరికి వచ్చాం, కానీ ఈసారి టీ తాగట్లేదు. బ్రో ఏం తాగుతున్నావు? సో బ్లాక్ కాఫీ అనమాట. వాడు బ్లాక్ కాఫీ తాగుతున్నాడు, నేనేమో బూస్ట్ తాగుతున్నా. ఎందుకంటే నేను చాలా రోజులు టీ తాగుతున్నా కాబట్టి ఎక్కువ తాగేస్తున్నాను అనమాట. కొంచెం వర్క్ ఎక్కువైపోయి, స్ట్రెస్ ఎక్కువైపోయి, సో దానివల్ల గ్యాస్ ఫామ్ అయ్యి ఇక్కడ చెస్ట్లో పెయిన్ అనమాట. సర్లే గూగుల్ అడుగుదా అని చెప్పి ఐఎమ్ గెట్టింగ్ చెస్ట్ పెయిన్, వాట్ ఈస్ ద రీజన్ అంటే హార్ట్ అటాక్ అంది. యూ విల్ డై హార్ట్ అటాక్ అంట. సర్లే అది ఏమనుకుంటుందా, బికాస్ డ్యూ టు ఐ థింక్ డ్యూ టు గ్యాస్ అన్న. నో ఇట్స్ హార్ట్ అటాక్, యూ విల్ డై అనుకుంది. ఓరే నాయన అని చెప్పి ఇంకా సర్లేని టీ ప్లస్ చేసి బ్లాక్ కాఫీ తాగుతున్నాను అనమాట. కొంచెం యాక్టివ్గా ఉంటా అని చెప్పి, హార్ట్కి కూడా మంచిది కదా. ఓకే, ఇది అవ్వగానే ఇక రూమ్కి వెళ్ళిపోయి మీకు నెక్స్ట్ అంతా డ్యాన్స్ ప్రాక్టీస్, వార్మప్స్ అన్నీ చూపిస్తా. యా, సో గైస్ రూమ్కి అయితే వచ్చేసాం. ఇంకా డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేయాలి. బ్రో ఏంటి? సో మార్నింగ్ చేద్దాం అనుకున్నాం కదా, మార్నింగ్ అవ్వలేదు. కొంచెం ఎడిటింగ్ వర్క్ పెండింగ్ ఉంటే అది కంప్లీట్ చేసుకున్నా. సో ఇప్పుడు మధ్యాహ్నం 4 అవుతుంది, ఈవినింగ్ ప్రాక్టీస్ అనమాట. సో బ్రో గట్టిగా చేద్దాం. సో ఇప్పుడు రోజు నేను నేర్పించే ప్రాక్టీస్ కంటే సో బ్రోకి ఇప్పుడు నేను ఒక సడన్ సర్ప్రైజ్ ఒకటి ఇవ్వబోతున్నా. ఏంటంటే ఇప్పుడు నేను మ్యూజిక్ పెడతా, బ్రో దానికి తను వచ్చిన డ్యాన్స్ చేయాలి. అయ్యో, అది ఛాలెంజ్ అనమాట. వద్దు బ్రో, ఏం కాదు. సో చూపించాలి బ్రో రోజు. ఇప్పుడు నేను నేర్పించింది ఆయన ప్రాక్టీస్ చేసి అది మీకు చేస్తే ఏముండదు. సో మా ఆడియన్స్ ఆన్ ద స్పాట్ చేయాలి. అది మా ఆడియన్స్కి ఎలాగా చూపిస్తావో చూపిస్తా. ఓకే, ఓకే గైస్. ఓకే, ఇప్పుడు ఈ ఛాలెంజ్ని మనోడు ఎలా చేస్తాడో నాతో పాటు యశ్వంత్ ధోని కూడా చేయాలి. ఓకే, యశ్వంత్ ధోని బ్రో కూడా నేను పెట్టిన సాంగ్ ఆపకుండా చేయాలి అంతే. వీళ్ళకి వచ్చిన స్టెప్స్ చేయాలి. చూద్దాం. నేను ఇది ఫ్రంట్ నుంచి చూపిస్తాను మొత్తం అంతా, మీరు ఎంజాయ్ చేయండి. ఓకే ఓకే. సో గాయస్, ఈ ఛాలెంజ్లో అయితే మరి ఆసిఫ్ బ్రోని చేయమని చెప్పా. ఆసిఫ్ బ్రో నాకు తోడు కావాలని చెప్పి తోడుతో ఇప్పుడు కాదు మనోడు నేర్పిస్తే యాక్చువల్లీ ఆసిఫ్ బ్రో అంటే డాన్స్ ప్రాక్టీస్ లేదు నాకంటే. చిన్నప్పుడు ఉండేది అనమాట, స్కూల్లోనే చేసా కాబట్టి మనోడికి అసలు లేదనమాట. ఇక్కడ వచ్చినంత మా దగ్గర నేర్చుకుంటున్నాడు మెల్లగా. బట్ ట్రై చేస్తాడు. ఇప్పుడు ట్రై చేయడం తప్పులేదు బ్రో, ఓకేనా? ఏదో ఒకటి చేద్దాం బ్రో, వచ్చి నాకు కూడా రాదు ఆన్ ద స్పాట్. ఓకేనా? ఇప్పుడు బాగానే. సో గైస్, వీళ్ళకైతే ఇప్పుడు నేను ఒక సాంగ్ ఛాలెంజింగ్ ఇవ్వాలి. సో నార్మల్ సాంగ్ ఏ సాంగ్ చేసినా ఆసిఫ్ బ్రో చేస్తాడు. ఐ థింక్ ఏదో ఒకటి కవర్ చేస్తాడు. సో నేను ఏదైనా డిఫరెంట్గా ఇవ్వాలని చెప్పి ఒక సాంగ్ సెలెక్ట్ చేశా. బ్రో
రెడీయా? రెడీ. సరే చూద్దాం ఏ సాంగ్ పెడదు, ఏ సాంగ్ విందా. అవును బ్రో, ఈ సాంగ్ చేయాలి, అమ్మ అమ్మ సాంగ్. ఇదేమో డాన్స్ అనుకున్నావా లేకపోతే డాన్స్ ప్రాక్టీస్ అనుకున్నావా? లేదు, ఆడియన్స్కి ఓకే. ఆడియన్స్ మీరు ఇప్పుడు అమ్మ అమ్మ సాంగ్ ఇప్పుడు మన ఆసి బ్రో చేస్తాడు, చేయాలి బ్రో, చేయాలి, మా వాళ్ళ కోసం చేయాలి. ఛాలెంజ్ ఇచ్చినప్పుడు చేస్తానప్పుడు చేయాలి బ్రో. ఓకే ఆడియన్స్ మీకు ఇప్పుడు అమ్మ అమ్మ సాంగ్ మీకు ఒకసారి ఇప్పుడు మనోడు ఎలా వేస్తాడు చూద్దాం. నేను బ్రో చేయాలి, ఆపకుండా చేయాలి. ఓకే ఓకే వీడియో అయితే స్టార్ట్ చేసాం బ్రో. ఇటు తిరగండి బ్రో, రెడీ. లేదు ఏదో చేయాలి, చేయాలి. రెడీ బ్రో, రెడీ. ధోని బ్రో, ఏంటి బ్రో? ధోని బ్రో మనోడు చేసినట్టు చెయ్యి. బ్రో 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 ఆగు బ్రో. ఆసిఫ్ బ్రో తిరగదీస్తున్నాడు ఛాలెంజ్. బ్రో బ్రో డాన్స్ చెయ్యాలి బ్రో. కింద పడు, కింద పడు, కింద పడు, కింద పడు, కింద పడు. డిప్తి 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 బ్రో, డిప్తి బ్రో. ఏడు 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 తలబాదుకో, తలబాదుకో, గుండిల్ది. రెడీ చేయాలి ధోని బ్రో, చేయాలి. రెడీ. అది ఇదేంటి కపుల్ డాన్స్ చేస్తున్నారు చాలా. సో గైస్ ఫస్ట్ సాంగ్ అయితే బ్రో ఎలాగోలా స్టంట్లు వేసి కింద వేసి పైన వేసి ఇద్దరు కపుల్ సాంగ్ అయితే చేశారు. అసలు ఆ పాటకి డాన్స్ ఎవరైనా వేయగలరు? అసలు అదేంటి సాడ్ సాంగ్ అది బ్రో, చెయ్యాలి బ్రో డాన్స్ బీట్. సరే నువ్వు కామెడీ చేయాలి బ్రో, మా వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్ కావాలి. ఓకే సో ఫస్ట్ సాంగ్ అయింది కాబట్టి ఇంకొక సాంగ్ కూడా చెప్తా, ఆ సాంగ్ కూడా ఛాలెంజ్ చేద్దాం. ఓకే ఈ సాంగ్ ఇప్పుడు మనోడు. ఓకే ఇప్పుడు యాక్చువల్లీ ఆసిఫ్ బ్రో ఒక టవల్తో ఒక అమ్మాయిలాగా పర్ఫామ్ చేస్తాడు. ధోని బ్రో ఇద్దరు కలిసి ఒక ఇద్దరు అమ్మాయిలా పర్ఫామ్ చేయాలి. ఓకే ఛాలెంజ్ చూద్దాం ఇప్పుడు ఎలా చేస్తాడో బ్రో. ఓకే మీకు అది ఫ్రెండ్ నుంచి చూస్తాను. అమ్మాయిలాగా ఇప్పుడు యాక్ట్ చేయకూడదు. రెడీ రెడీ బ్రో, చెయ్యాలి ఇద్దరు. ఇటు ఇటు బ్రో. చిండి యా గైస్ మీకోసం ఎలాగంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మనోడిని ఆ సాంగ్తో కూడా చీర కట్టించేలాగా ఎలాగో యాక్ట్ చేసి ధోని బ్రోతో ఇద్దరితో చేయించాను. సో నాకు తెలిసి ఐ హోప్ మీరు బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. ధోని నేను నార్మల్గా చేశాను, ధోని బ్రో అయితే ఇన్వాల్వ్ అయిపోయాడు. ఓకే బ్రో నేను అసలు ఇన్వాల్వ్మెంటే కాదు. సో ఓకే యాక్చువల్లీ బ్రో పొద్దు నుంచి ఓకే సో యాక్చువల్లీ బ్రో పొద్దు నుంచి అంతా వర్క్స్ అన్ని చేసి బాగా ఇదిగొన్నాడు. సో మీకోసం మళ్ళీ చెయ్యాలని చెప్పి డాన్స్ చేస్తున్నాడు అనమాట. సో ఏంటి వర్కౌట్ చేద్దాం, నేను డ్రెస్ తీసుకుందాం బ్రో. సో వర్కౌట్ వద్దు ఎందుకంటే ఎడిటింగ్ చాలా ఉంది. నేను అదే చెప్తాను అనుకున్నా. ఈవినింగ్ కామెడీ వీడియోస్ అప్లోడ్ చేయాలి, మళ్ళీ వ్లాగ్స్ అప్లోడ్ చేయాలి, ఎడిటింగ్ చాలా ఉంది. ఆల్రెడీ 4:30 అయిపోతుంది టైం. సో ఇవాళ ప్రాక్టీస్ చాలు, మనం రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్. సో నేను ఇవాళ అయితే మార్నింగ్ లేకపోయాం, రేపైతే కన్ఫర్మ్ గా ఇంకా డైలీ ప్లాన్స్ అయితే ఉంటాయి. సో ఎంటర్టైన్మెంట్ అయితే మీకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి బ్రో ఎప్పుడు వెనకాడు. అది ఎంత వర్క్స్ ఉన్నా ఎంత ఇబ్బంది ఉన్నా ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి వచ్చాడు ఇప్పుడు ఈ వీడియో చేయడానికి. సో చేద్దాం బ్రో. హాయ్ గాయ్స్, ఏంటి అర్ధరాత్రి టైంలో వచ్చాం అనుకుంటున్నారా? దానికి కూడా ఒక రీజన్ ఉంది. రీజన్ తెలుసుకోవడానికి మనం ఆసిఫ్ బ్రో దగ్గరికి వెళ్దాం. యా బ్రో, ఏంటి సిచ్యువేషన్? నైట్ షూట్ అనమాట, దయ్యంది.
సో అది మనం మార్నింగ్ చేస్తే అంత కిక్ రాదు, ఆ వీడియోలో కూడా ఆ ఫీల్ రాదని నైట్ పూటే చేస్తున్నాం ఆర్గానిక్గా ఉండాలని. సో గైస్, దయ్యం వీడియో చేయడానికైతే పనులు హోరాహోరీగా జరుగుతూ ఉన్నాయి. సో ఆ పనుల్లో ముఖ్య భాగంగా మన ఆసిఫ్ గారు వర్క్ స్టార్ట్ చేశారు. బ్రో ఏంటి బ్రో కడతాను చక్కగా కూర్చొని మొత్తం దయ్యానికి కత్తిచ్చి పొడిపించుకుంటా ఇప్పుడు. ఓకే. సో ఇది మన మాస్క్ ఉంది కదా, దీన్ని కడదామని. సో ఎక్కడ పెడదామని చెప్తున్నా. ఓకే. ఈ దయ్యం బ్రో ఏంటి అది ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావు మాకు. అంటే మాస్క్కి థ్రెడ్ కడుతున్నాను అనమాట, మనోడు వేసుకోవాలి కదా, లేకపోతే ఎవరు భయపడరు. ఓకే. మన దెయ్యం అయితే వెనక రెడీ అయిపోతుంది. ఓ ఇప్పుడు మనోడే ఇప్పుడు వేసేది దెయ్యం. 2 దెయ్యాలు కాదు, ఒక దెయ్యం ఉండేది కానీ మీకు. కాదు ఏంటి బ్రో ఎక్స్ప్లెయిన్. సో గైస్ చూసారు కదా, మా నైట్లు కూడా మనకి వర్క్ ఉంటే ఇంకా మనం యాక్చువల్లీ పొద్దునుంచి చూస్తున్నారు. నిన్న అంటే ఇది రేపు అప్లోడ్ అయిందిగా, వాళ్ళకి తెలియదు మ్యాక్సిమం. సో నిన్న చేసిన రీల్ అయితే ఫుల్ వైరల్ అయిపోయింది అనమాట. అదే నిద్రపోయేటప్పుడు ఫ్రెండ్ కాలేస్తున్నాడు అని చెప్పి తేడా అని చెప్పి చేసాము చూడండి. ఆ స్క్రిప్ట్ చెప్పినప్పుడు మా వాళ్ళు ఇద్దరు భయపడ్డారు. బ్రో ఏంటి బ్రో ఇలాంటి స్క్రిప్టే చెప్తావు ఏంటి బ్రో, వద్దులేడు బ్రో వేరే చూడు అన్నారు. లేదు బ్రో ఫన్నీగా ఉండి చేద్దాం సరదాగా అని చెప్పా, ఎలాగో ఒప్పించా. వీళ్ళ భయమే కరెక్ట్ అయింది, ఫుల్ రీచ్ వచ్చింది. అది చాలా మంది వస్తున్నారు, పాపం భయపడిపోతున్నారు. సో తర్వాత ఇంకా రెస్ట్ తీసుకోకుండా మొత్తం ఎడిటింగ్ వ్లాగులు అన్నీ అప్లోడ్ చేసుకుని వచ్చాం అనమాట. మళ్ళీ ఎవరు భయపడ్డారు బ్రో? ఇప్పుడు డిన్నర్ కూడా చేయలే ఇంకా, నేను మా వాళ్ళు చేయలే డిన్నర్. సరే మనం షూటింగ్లో చూద్దాం బ్రో. ఓకే. అడిట్ చేసి మాట్లాడే నాకు కూడా దెయ్యం గెటప్ పే చేశారు. ఓకే. ఈ లుక్లో కూడా బాగానే. ఓ నేనేంటి క్యారెక్టర్లోకి వెళ్తున్నా. ఓకే బ్రో, లాస్ట్ ఈ మళ్ళీ మీకు ఈ వీడియో స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ ఎలా చేస్తాను చూపిస్తాను. ఓకే బాయ్. ఇదే దెయ్యంలా రెడీ అవుతున్నాడు బ్రో. ఏది మాస్క్ ఏది? ఇదిగోండి మాస్క్ తీసుకున్నాం, ఇప్పుడే తీసుకున్నాం దయ్యం మాస్క్. సో యాక్చువల్లీ నాకు చిన్న డౌట్ బ్రో. చెప్పు బ్రో. నువ్వు ఎదువరకు హర్రర్ నువ్వు కూడా చేసేవాడు కదా? అవును. సో అప్పుడు గెటప్స్ ఎవరు వేసేవాళ్ళు? నేనే వేసేవాడు. అప్పుడు నేనే వేసేవాడిని, ఎందుకంటే అప్పుడు వీడు జాబ్ చేస్తూ ఉండేవాడు. ఓకే అవునా? ఓకే సూపర్ బ్రో. యాక్చువల్లీ ఒక్కళ్ళే అలా చేసి అన్ని 2 తెచ్చి ఆ ఫీల్ తేవాలంటే చాలా కష్టం బ్రో. అయితే అప్పట్లోనే చాలా హార్డ్ వర్క్ చేశాడు. అంటే ఇప్పుడు మేము 4 చేస్తున్నాం, చాలా కష్టపడుతున్నాం. అప్పట్లో బ్రో ఒక్కడే చేసేవాడు బ్రో. సూపర్ బ్రో. సో ఇప్పుడు దయ్యం మాత్రం మామూలుగా ఉండదు, కొరివి దయ్యం అసలు ఫుల్ భయం వేసిద్ది అనమాట. నాకు కూడా భయం వేస్తుంది బ్రో. ఏంటి ఏమనిపిస్తుంది దయ్యం గెటప్ వేస్తున్నా? సో పాపం మనోడు ఏంటంటే ఈ గెటప్ లో ఫేస్ కనిపించదు అనమాట. మనం ఈ మాస్క్ పెట్టేస్తాం కాబట్టి ఆర్గానిక్ గా. సో అందుకని ఇప్పుడు కూడా మాస్క్ పెట్టేస్తున్నా. ఓకే బ్రో. ఏంటి ఎప్పుడన్నా వేసావా గెటప్? ఇప్పుడేనా ఫస్ట్ టైం? నా ఛానల్లో వేసేవాడిని. ఓకే. అది స్నాప్ ఫిల్టర్స్ ఉండేవి, దాంట్లో చేసేవాడిని. ఓకే ఓకే. రియలిస్టిక్ గా ఇప్పుడే వేస్తున్నా. ఓకే సో యాక్చువల్గా వేరే మాస్క్ ఉంది అనమాట. ఇది చూద్దాం, ఇది వర్కౌట్ అవ్వకపోతే వేరే మాస్క్ కూడా ఉంది, అది చూపిస్తాం మీకు. అదే మన ఆసిఫ్ బ్రో రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాడు కాబట్టి రకరకాల ఈ విగ్ మనోడికి బొచ్చులో విగ్ ఇది. సో ఈ మాస్క్ ఉందన్నమాట, దీన్ని కొంచెం ముస్తాబ్ చేసి రెడీ చేయాలి. ఒకవేళ ఇది సెట్ అవ్వకపోతే ఇది ఇంకా భయంకరంగా ఉంటుంది. చూద్దాం ఏది వర్కౌట్ అవుతుందో. వీడియో రిలీజ్ అయ్యాలని చూడండి. ఇప్పుడు నైట్ షూట్ కాబట్టి రేపటి బ్లాగ్లో వచ్చింది ఈ బిట్ ఏదైతే ఉందో, రేపటి బ్లాగ్లో వచ్చింది. ఇప్పుడు షూట్ కూడా షూట్ చేస్తాం, చూసుకోండి. ఒకసారి మనోడు చూపి. యశ్వంత్ ధోని బ్రో అయితే పిచ్చి పిచ్చిగా రెడీ అవుతున్నాడు. దయ్యం రోల్ కావాలంటున్నాడు. యాక్చువల్లీ నిన్న చేసిన క్యారెక్టర్కి ఏం చేయాలో అర్థం కాక బ్రో పాపం. కాదు మన వాళ్ళు భయపడతా ఉన్నారు. బ్రో ఎందుకు బ్రో రీల్ నిన్న పోస్ట్ చేశారు చూడండి ఫ్రెండ్స్. నిన్న టీ తాటాకి వెళ్తే కూడా ఆఖరికి పాలు మానేసి బూస్ట్ తాగుతున్నాడు బ్రో. సో గైస్ మన దయ్యానికి మేకప్ వేస్తున్నాడు ప్రసాద్ బ్రో. గైస్ ఒకసారి చూడండి, దయ్యానికి మేకప్ వేస్తున్నాడు. సో బొమ్మ వేస్తాం బ్రో. ఏ బొమ్మ కనిపెట్టు? బొమ్మ అంటే చూడు బ్రో, ఇక్కడ రెడ్ కలర్ రావాలి మనకి. ఇక్కడ చూడు, ఈ బ్లాక్ దానికి రెడ్ కలర్ వేయి బ్రో, రెడ్గా చుట్టూ దాని చుట్టూ వేయి. అది చూడండి, అలా వేయాలి మేకప్. చుట్టూ వేయి, బ్లాక్కి తగిలే ఉండాలి. సో ధోని బ్రో ఆ పెయింట్ కొంచెం మిగిలితే తిందామని చూస్తున్నాడు. ధోని బ్రో ఇది చూడు ఒకసారి. యశ్వంత్ బ్రో పెయింట్ మిగలాలని కోరుకోండి.
సో చూసారా మనం చిన్న క్యారెక్టర్కి ఎంతసేపు చేస్తున్నాం. వెళ్ళి మొత్తం తీసుకొని విగ్, ఆ మాస్క్ అయితే లేదన్నాడు అనమాట. మాస్క్ లేవు అయిపోయినాయి అన్నాడు. లాస్ట్ ఒక మాస్క్ ఆ షాప్ బయట ఇలా మామూలు పెడతారు కదా, ఏంటి ఏమంటారు దాన్ని, షోకేస్కి పెడతారు కదా బయట చూపించడానికి కస్టమర్కి, అది ఉంటే అది పీక్కొని వచ్చాయి. ఇంకా సో కంటెంట్ ఉందని కరెక్ట్గా సెట్ అయింది లాస్ట్ బ్రో. ఇది లేదన్నాడు, దాని బదులు వేరే కరోనా మాస్క్ ఉంది అది వేసుకెళ్ళంటున్నాడు. కాదురా ఆయన దయ్యం గెటప్ వేయాలి కొంచెం చూడు బ్రో అంటే, అది బయట ఉంది అది ఇవ్వు అని చెప్తే ఇచ్చాడు పాపం. ఇక్కడ సో షూట్ జరిగేటప్పుడు ఇంకా మిగతా చూపిస్తాను. యా గాయ్స్, సగంలో అయితే ఉంది షూటింగ్. బ్రో ఏంటి ఇంట్రెస్ట్? దయ్యం షాట్లు కొంచెం హారర్గా రావాలని చెప్పి ట్రై చేస్తున్నాము. అంటే ఆర్గానిక్గా ఉండాలి, భయపడాలి. కామెడీ వీడియో అయినా సరే స్టార్టింగ్ బిట్ భయపడాలని. సో మనోడు పాపం లైట్ పెడుతున్నాడు, చాలా చీకటిగా ఉంది, టైం ఏమో దాటిపోతుంది. నిజంగా దయ్యం వచ్చే టైం అయింది అనమాట. 12 టైంలో నిజంగా దయ్యం వచ్చే టైం. రాత్రి దయ్యం వీడియో చేస్తున్నాం. అదే మీరు ఇప్పుడు చూడబోతున్నారు. నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళిపో. కమ్ ఫాస్ట్. ఈరోజు మీరు చూసే ఈ దెయ్యం అసలు దయ్యం కాదు, కొరివి దయ్యం. సో బ్రో యా గాయ్స్, షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. గుండె మీకు అక్కడ దెయ్యం కనపడుతుంది. మన ఆసిఫ్ బ్రో కూడా తీస్తున్నాడు, ధోని బ్రో లైట్ పట్టుకున్నాడు. సో బ్రో దయ్యం బ్రో వెనకాల గోడకి చూడండి తగిలావు కదా, అక్కడ నుంచి నువ్వు నేను యాక్షన్ చెప్పగానే ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ రావాలి. ఓకేనా? రోలింగ్ బ్రో, రోలింగ్. ఓకే యాక్షన్. చూడండి, ఆగు, అంతే. జునీత్ బ్రో అయితే పర్ఫార్మెన్స్ ఎరగ తీసేస్తాను. మళ్ళీ బ్రో వెనక్కి వెళ్ళిపో. నేను కట్ చెప్తాలే, ఇల్లు గోడకు తగులుగో, నేను కట్ చెప్తాలే. గోస్ట్ బ్రో లైట్ చూసుకో, లైట్ తగ్గుతుంది చూడు. అర్ధరాత్రి 12ంటికి ధోని బ్రో ఇంకా కొంచెం లైట్. చాలు అంతే పెట్టు. రోలింగ్, ఫాస్ట్గా రన్నింగ్ చేయాలి. రోలింగ్, యాక్షన్ బ్రో. ఆగు. గాయ్స్ బ్రో, సో ఇవాళకి అంతే గాయస్. వాళ్ళ మొత్తం డ్యాన్స్ ప్రాక్టీస్ చేసాం కాసేపు సందడిగా. వర్కౌట్లు అయితే చేయలేదు, టైం కుదరలేదు కాబట్టి. ఇంకా ఎడిటింగ్ వర్క్ ఉంది, అది కంప్లీట్ చేసుకొని ఇంకా రేపు ఎనర్జెటిక్గా వేరే వ్లాగ్ కలుద్దాం. స్టే ట్యూన్డ్.